హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పొద్దుగాల అయితే మనం ఒక వీడియో పెట్టామన్నమాట. డబుల్ బెడ్రూమ్ ఫేక్ కాల్ చూస్తున్నాయి, అదేవిధంగా ఎలా మోసపోతున్నారని చెప్పేసి. ఇప్పుడైతే మీకు ఒక రికార్డ్ అయితే వినిపిస్తున్నాం అనమాట. ఆ రికార్డ్ అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి అప్డేట్ అయితే వస్తుంటాయి. ఒకసారి అయితే ఈ రికార్డ్ అయితే లాస్ట్ వరకు చూడండి మీరు. నమస్తే బాగున్నా, నిన్నే చూస్తున్నా ఆడ, నిన్నే చూస్తున్నా. ఫోన్ చేయరా మళ్ళా? నీ ఫోన్ నెంబర్ లేదు, ఆయన దగ్గర ఉందంటే పోయిందని చెప్పి నెంబర్ బుక్కులు రాసి పెట్టుకున్నా. రేపు రేపు ఇస్తారా నాకు? రేపు అదే నువ్వు కొంతమంది వేరే వాళ్ళకి ఇస్తారు. ఆడ బోడుపడు కానీ వేరే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడలేదు. వీళ్ళతో మేము మాట్లాడాం, ఎప్పుడు ఉండదు మాకు. వీళ్ళతోనే మరి అదే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను కదా, మరి వాట్సాప్ పంపిస్తే అయిపోయా. మీకు వాట్సాప్ లో పంపిస్తారంట. వాట్సాప్ వచ్చినప్పుడు రా అంట కథ కరెక్టే. కానీ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది ఏమైనా పెడతారా మరి వాళ్ళు? సొమశీల రావా పెద్ద మనిషి, వీళ్ళందరికీ సొమశీల రావే. సొమశీల రావు ఖర్తాబాద్ అయినది. జిఎంస్ పెద్ద మొత్తం హైదరాబాద్. ఆయన చేతికి మా వాళ్ళు ఫోన్ చేస్తారా? వాళ్ళ చేతికి తయారు మేము చెప్తే మాకు 2-3 వేలు మిగులుతుంది నాకు. అంతే అట్లా నువ్వు వచ్చినాక వాట్సాప్ పంపిస్తా. అడుగుగా 10 రూపాయలు తీసుకుని ఎదుగుతున్నాయి. 10 రూపాయలు గుప్తే అయితే ఏం కాక మాట ఉంటే కదా. వచ్చినప్పుడు ఫోన్ చేస్తా, నేను వాట్సాప్ పంపిస్తా. అన్న వచ్చిన రెడీ ఉన్నామన్న, ఇక కొత్తలు సార్ ఇస్తామన్నా అయితే కథ దుంకండి. పైసలు మరి మొత్తం అయిపోతుంది కడతాను. ఏది పైసలు మొత్తం ఇచ్చేటప్పుడు కడదాం అనుకుంటాను. పైసలు అట్లా ఉండదు అన్న, నమ్మకం ఉండాలి కదండి. నమ్మకం 70,000 ఇస్తాను. 70,000 చెప్పింది కాక 70 చెప్పింది. 70 చెప్పింది. 75 ఇప్పుడు 75,000 నీకు ఇప్పుడు కట్టాలంటే నాకెందుకు ఇస్తావు? మరి ఎవరికి ఇవ్వాలి? 10,000 రూపాయలు ఇవ్వాలంటే 10,000 రూపాయలు తీసుకుపోయి తమ్ముడు పెట్టిస్తా. 10,000 ఇవ్వాలా? ఇంటి వచ్చినాక మీద ఉన్నప్పుడు మా ఒకటి ఇచ్చాయి. ఆయనకే ఇచ్చింది. నేను తింటున్నా గవర్నమెంట్ ఎంతమంది 60 మంది ఉంటారు నా చేతిలో. ఇంకో నా పైరు వస్తాయి కదా. నేను ఏమి లీగల్గానే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏమి ఇబ్బంది అది ఏమి ఇబ్బంది? నీకు వాట్సాప్ పంపిస్తే నీకు ఎందుకు అని ఎట్లా కొడతావు? డమాయ కూడా భీమా కూడా మూలాలి 4 పేరు మళ్ళా సికింద్రాబాద్ అందరూ చాలా మంది ఫోన్ చేయాలి. ఇప్పుడు నీ ముందునే ఎంతమంది తుక్కలు సాయిబులు అంతమందికి ఇప్పించా మాట్లాడిపించినాడు కాదు. అరే నువ్వు మాట్లాడు, నువ్వే మాట్లాడలే, నువ్వే మాట్లాడేది బిజినెస్. ఎందుకంటే మాకు కూడా నమ్మకం ఉండాలి కదా ఇప్పించిన. ఇప్పుడు నాతో పాటు ఇంకో ఆఫీస్ మామిడి సునీల్ గారు పెద్ద సార్ల చేతికి కంప్యూటర్ కొట్టాడు. వినవే అంత తయారు చేసేది మొత్తం అంతా. తమ్ముడు బిమ్ములు మొత్తం వేసేది. తమ్ము వేయాల్సిందే. ఇక తమ్ము పెట్టద్దు, తమ్ముడు పెట్టిపోతే ఆయన తమ్ము పెట్టాలి. కొత్తదే కదా ఇప్పుడు మాకు ఇచ్చేది, కొత్తదే కదా. అంటే వేరే వాళ్ళకి వచ్చింది, మాకు ఇయ్యారు. పాతలు 6 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. ఉన్నవాడు కాలేదు, నువ్వు వస్తు అర్థం కాలేదు. ఈ పాతోళ్ళు వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు వస్తాయి. 70,000 అంటున్నాడా? 75,000. 75,000 నీకు వచ్చి రేపు వస్తావి. వచ్చినాక నీ వాట్సాప్ పంపిస్తా. వచ్చిన సార్లు కొత్త కావాలంట. వచ్చినాక చక్కగా డైరెక్ట్ పోతే అలాగే గవర్నమెంట్ వరకు చేసి తమ్ము పెట్టి ఖాతా నిలబడచ్చు. 6 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. ఎంత? 70,000. 75,000 ఇస్తే మొత్తం ఆయనది. మొత్తం ఆయనది. మొత్తం ఇల్లు ఇప్పించేస్తాడు. ఎందుకు పని? ఈయన దమాయి కూడా రాములు కిసరా రామంటారు. అవును, మధ్య పట్టాలేదో వస్తున్నాయి. రాలే అయిపోయినా అని మొత్తం హరిపాపు దమ్మాయి కూడా చాలా మంది ఉంటారా? దమ్మాయి కూడా ఇప్పించిన కరెక్ట్ గానే అసలు ఉంటాయా అని మరి విసిపోతాయి. అదే రవి మనకు వచ్చింది మళ్ళీ ఇప్పించిన పట్టాలి తాళాలు పట్ట వచ్చినాయి. చెప్తారు బంగా
కరెక్ట్ కానీ గవర్నమెంట్ అది తీసుకపోయి కలెక్టర్ ఆఫీసులో పోయి ఖైరతాబాద్ పోయి కలెక్టర్ ఆఫీస్ పోయి నీ బోర్డు మన చూపించుకో ఓకే కాదా ఓకే చేపించుకోండి ఏమయ్యా కరెక్టలే కానీ అసలు మరి గవర్నమెంట్ తోనే అయ్యే పనులు కదా ఇవి మన గవర్నమెంట్ వాళ్ళ చేతి కింద పని చేస్తే పిల్లగాడు తమ్ముడు కొట్టు మొత్తం తీసుకపోయి కథ అక్కడికి తిరుగుతాయి ఖైరతాబాద్ హరిబాబు అవి మొత్తం ఎన్ని ఫోటోలు మీ మొత్తం మీవి నీ లిస్ట్ అంతే మొత్తం ఎంతమంది లీడర్ కింద సరే 12 మంది రేపు రేపు కంపల్సరీ వస్తామన్నా చూడు రేపు అయిపోతావి నీకు ఫోన్ చేస్తే వాట్సాప్లో పంపిస్తా ఓకేనేనా రాములు కూడా చెప్పినా ఓకేనేనా ఒక లీడర్ కింద 20 మంది ఒక లీడర్ కింద 15 మంది అబద్ధం కాదు మనకు నీకు పట్టా నాకు సంబంధం నీకు సంబంధం అంటే ఇప్పుడు నీ ఒకవేళ పట్ట రాములు ఎన్ని అడగాల ఇప్పుడు మీ లిస్ట్ లో ఎంతమంది మీరు పెట్టింది నాకు చెప్తే బాబా అప్పుడు రాసినాము కాదు అది కాదు 13, 14, 11, 15 మంది మొత్తం 12 మంది అనేది రేపు పంపిస్తా చూడు వాట్సాప్లో ఓకేనేనా చూడు ఇంకా ఏమిటి మొత్తం ముస్లింస్ వీళ్ళు కొడుకులు చిలుకున్నారు పుట్టుకల కంపెనీ ఉందా పుట్టుకల కంపెనీ చిలుకున్నారులా ఇట్లా ఉంటారు ఈగలు మేడిపల్లి అమ్మా నమస్తే అమ్మా మేడం మీ లిస్ట్ ఎంతమంది మొత్తం ఇవి 14, 13? 14 మంది అమ్మా అభిభావనది మీ దాలుగా ఉందా రాముల దాలుగా ఉందా ఓకే ఓకే అమ్మా ఓకే సరేమ్మా అంటే ఏంటంటే 14 అంటే అంతమంది తీసుకోండి అంతమంది పేపర్లు అంతమంది నేను ఇవ్వాలి వాళ్ళకి మీరు ఇవ్వాలా అదేమా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నాయి ఏం కానీ మనకి పైసా ముఖ్యం కదా మళ్ళీ బిడ్డ అట్లా ఉండదు రావాలి పైసా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి తమ్ము పెట్టాలి గవర్నమెంట్ కింద అంతే మళ్ళా ఎంత దూరం పోతావు తీసుకోండి 630 545 2379 నరసింహ డబుల్ బెడ్ నరసింహ 65 మంది దాకుంటారు చెప్పాలా ఎవరికైనా చెప్పాలా మరి చెప్పు నువ్వు చెప్తే 50 మంది వరకు రా మీకు మీ నెంబర్ ఇవ్వాలి ఫ్రీ ఇప్పిస్తా గ్యారంటీ అరే ప్రామిస్ నాకు ముగ్గురు పిల్లలు అబద్ధం మనకు నాన్న మాట అభియమిస్తా 50 మందికి ఇల్లు ఫ్రీ ఉన్నమడుతున్నాను ఏం కదా అట్లా రావాలే తొలకరా తమ్ము పెట్టు ఖాతా నేను లిస్ట్ పోతే ఖైరతాబాద్లో ఉంటే అవి తీసుకపోయి రాజధాని పోతా ముద్ర తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే ఖాతా 3 నెలలు పెడతారా 4 నెలలు పెడతారా ఆధార్ కార్డు నెంబరు ఆధార్ కార్డు నెంబరు ఫస్ట్ కింద ఫోన్ నెంబరు తర్వాత పేరు లేదా ఫస్ట్ నీ పేరు మీ భార్య పేరు మీ భార్య ఆదిని పేరు మీద పెట్టాలి మంచిగా ఉంటుంది ఆస్తులు బిల్డింగ్లు ఉన్నాయి జాగాలు ఉన్నాయి మాకు 2 ఎకరాలు ఉంది కోసమేట్లా మాకు ఎందుకు వస్తలేదు అమ్మకి వదులుతుంది నాకు ఇప్పుడు నీకు 2 వచ్చినాయి కదా దీంట్లో 2 వచ్చినాయి వీడు వచ్చిన తర్వాత సారైతే అన్నాడు నేను కొంతమంది అన్నాడు వీడొచ్చిద్దా మన 5 వచ్చిద్దా కన్ఫర్మ్ అవుతుంది ఒకటి ఫస్ట్ భార్య పేరు ఇంటి నెంబర్ ఏమో
ఇంటి నెంబరు, భార్య పేరు, పక్కన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబరు, పక్కన ఫోన్ నెంబర్. అట్లా ఫోన్ నెంబర్ లేకపోయినా సరే ఫోన్ నెంబర్ వేయదు, పేరు అమ్మాయి పేరు, ఫోన్ నెంబర్, అది ఆధార్ కార్డు నెంబర్, రెండు పాస్పోర్ట్, ఆధార్ కార్డు, ఓట్ లిస్టు, చలయ్య అంతే. ఆధార్ కార్డు, ఓట్ లిస్టు, కొబ్బరి క్యారెట్ ఉంది, అదే ఆధార్ కార్డు నెంబర్. అదే కదా కొబ్బరి క్యారెట్. కొబ్బరి కార్డు నెంబరే. ఈ నెంబర్ నాకు రాసుకో, మీరు రాసుకోండి నెంబర్. మీరు దాని రాదు, నేను చెప్తా వస్తామని. సరే ఎప్పుడు రమ్మంటావు? నేను రావాలి, నాకు ఇవి వస్తే మీకు వాట్సాప్ పంపిస్తా. ఓకే అంటే చెప్తా. ఓకే అదే నెంబర్ వాట్సాప్ పంపిస్తావా? వెయ్యమ్మా మనమ్మా చేస్తా. ఎంతమంది చేస్తారు? రేపు పేపర్ కార్డు పోతాం అనుకున్నా. కర్తాబాద్ వేలు మా పెద్దనాన్నకు పేరు సునీల్ సార్ పోయిన మన ఆయన యాక్సిడెంట్ సోమశీలరావు పెద్ద సార్కు సున్నీకి వేరు కట్టాలి. రేపు కంపల్సరీ అయిపోతావా? రేపు తీసుకొచ్చి ఇస్తా పేపర్లో. రేపు అయిపోతుంది అమ్మా పేపర్లో. చేస్తా, రెండు ఇచ్చేస్తా. తీసుకుంటా అది కూడా తీసుకుంటే తీయమ్మా. వేరే మీటింగ్లో ఉన్నా అని చెప్తుంది. ఎప్పటి పేపర్స్ ఎప్పుడు కుది పెట్టుకుని అంటుంది అమ్మ. ఏమని గుర్తు పెట్టుకోండి? పేపర్ అన్ని కుది పెట్టుకుంటా, ఇంటి పేపర్ అని కుది పెట్టుకుంటా. ఇచ్చారా ఇంటి పేపరు? కుదవ పెడతానందా? కుది పెడతా ఉంటుంది. నా పట్ట నాకు ఇచ్చేది కుది పెట్టుకుంటే కుది పెట్టుకొని 20,000 30,000 తీసుకొని వాడుకున్నాను. చేతులు సోమవారికి వాళ్ళు కుదరలు ఎక్కించుకొని ఏమైనా చేసుకోవాలి. పట్టని కాదు అయితే వస్తారన్నా 3 నెలల దాకా వస్తారు. 3 నెలలు ఇంటికి వెళ్ళి ఇచ్చినా ఇంట్లో ఉండాలి. ఇట్లా ఉండాలి. ఉన్నావా లేదా? మనుషులు మీ నాన్న కానీ, మీ నువ్వే కానీ, మీ అమ్మాయి కానీ అందరికి ఉండాలి. మా ఇల్లు మనిషి లేనిది వస్తారని పోతున్నాను కానీ అది జర మంచి దావత్ ఉంది, జర దేవుని ముఖ్యం. అదే అమ్ముకోవచ్చా 3 నెలలు గడిపోయినాక? నీ పేరు మీద చూపిసుకో, నీ పేరు మీద ఎప్పుడో చూపిసుకో. అది అదృష్టమే. అది పేరు మీద ఎవరి పేరు మీద వాళ్ళకి స్టాంపులు వచ్చినాయి కదా. 3 నెలలు అంతే గవర్నమెంట్ పని. 3 నెలల తర్వాత అమ్ముకుంటావా? అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు ఇచ్చిన 5 సెంట్ల ప్లాట్లు ఎంతమంది ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ అక్కడ కూడా బాగానే చంద్రబాబు గారిని ఇల్లు ఎంతమంది అమ్ముకున్నారు? అడిగిపోతారు అయితే విజయ్ రాకపోతున్నాం. అది ఆటో వస్తలేవు వాళ్ళు. అది వచ్చినాక అయ్యా నీకు వాట్సాప్ పంపిస్తా, చూసుకోవాలి, రావాలి. వచ్చినాకంటే రాండి, చూసుకోండి. అన్నీ ముందు కొత్తవా పాతవా? ఈ కొత్తవి మాకు రాలేదు. అయితే అన్న ఇప్పిస్తా అంటున్నాడు. మన సొంత గోడు పనేనా? 50 మంది మొత్తం గోడు మా చేస్తారు. రా వాట్సాప్ కాదు, ఊరిపడి రాండి. చూసుకోండి. ఇదే ఎంతమంది వస్తున్నారు దగ్గర ఫోన్ చేస్తే లీడర్ ఎవరు లీడర్ 50 మంది వాళ్ళ అవసరం లేదు, తీసుకున్నాక అవసరం. నువ్వు వాళ్ళు వాళ్ళతో అవసరం తీసుకోవాలి. నువ్వు రావాలి, నీ చేతికి అమౌంట్ వస్తుంది, నీ చేతికి పేపర్లు నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చారు. అట్లా ఉంటుంది. కనెక్షన్ నీకు ఉండదు. ఇల్లు వచ్చిన తర్వాత 3 నెలలు 4 నెలలు ఉండాలి. ఇంట్లో మనుషులేరా అని అప్పుడు ఏం చెప్పాలి? ఇంట్లో మనుషులు లేదో అయితే నమ్మకండి. ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరన్నా ఇప్పిస్తామని చెప్పినా కానీ, ఇంత అమౌంట్ కట్టడని చెప్పినా కానీ ఎవరినైతే నమ్మకండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అనమాట. ఎవరికి ఇవ్వాలి ఏందని చెప్పేసి చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.